గ్రూప్ 1 పై ఇవాళ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. సింగిల్ బెంచ్ తీర్పును టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. ఇవాళ డివిజన్ బెంచ్ తుది తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే గ్రూప్ 1 ర్యాంకర్లకు సర్కార్ పోస్టింగ్లు ఇచ్చింది. గ్రూప్ 1 పై ఇవాళ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. సింగిల్ బెంచ్ తీర్పును టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేస్తుంది. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. ఇవాళ డివిజన్ బెంచ్ తుది తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికీ గ్రూప్ 1 ర్యాంకర్లకు సర్కార్ పోస్టింగ్లు ఇచ్చింది. గ్రూప్ 1 పై హైకోర్టు తీర్పునిచ్చింది. డివిజన్ బెంచ్ ఉత్తర్వుల్లో ఇవాళ తుది తీర్పును ఇవ్వనున్న డివిజన్ బెంచ్. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ యమున. గ్రూప్ 1 పై తెలంగాణ హైకోర్టులో తీర్పు అయితే వెళ్లడం ఉంది. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును చీఫ్ కోర్టులో ఇప్పటికే టీజీపీఎస్సీ అప్పీల్ చేసింది. అయితే సింగిల్ బెంచ్ ఆర్డర్ ను గతంలో సస్పెండ్ చేస్తూ కూడా మధ్యంతర ఉత్తర్వులు అయితే డివిజన్ బెంచ్ అయితే ఇచ్చింది. అయితే ఇదే అంశంలో నేడు తుది తీర్పు అయితే డివిజన్ బెంచ్ అయితే వెల్లడించనుంది. ఇప్పటికే గ్రూప్ 1 ర్యాంకర్లకు పోస్టింగ్లు కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే ఇచ్చింది. అయితే దీనిపై ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే గ్రూప్ 1 అభ్యర్థులు అంటే ఎవరైతే దీనికి సంబంధించి అప్పీల్ చేసుకున్నారో వాళ్ళు ప్రస్తుతం అయితే ఈ తీర్పు కోసం ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే ఆ గ్రూప్ 1 లోని ర్యాంకు సాధించిన వారికి ముఖ్యంగా ఈ పోస్టింగ్లు కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే ఇచ్చింది. అయితే ఇప్పుడు హైకోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ఏదైతే డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కూడా టీజీపీఎస్సీ మరొక అప్పీల్ చేస్తుంది, చీఫ్ కోర్టులో అప్పీల్ చేస్తున్నది. కాబట్టి ఒకవేళ ఈ తీర్పును కనుక మారితే ఇప్పటికే గ్రూప్ 1 ర్యాంకర్లకు ఇచ్చిన పోస్టింగ్లు అంటే ఎవరికైతే దీనికి సంబంధించిన ఆర్డర్స్ ఇచ్చారో వాళ్ళ పరిస్థితి ఏంటనేది అయితే ప్రస్తుతం ఏదైతే అయోమయంలో పడిందని చెప్పొచ్చు. అయితే ఇప్పటికీ అంటే గతంలో గ్రూప్ 1 సంబంధించి ఎగ్జామ్స్ జరిగిన తర్వాత అది కొన్ని మాల్ ప్రాక్టీస్ సంబంధించి ఏదైతే ఎగ్జామ్ జరిగినంటూ కూడా గతంలో ఇది గ్రూప్ 1 ర్యాంకర్లు కూడా గ్రూప్ 1 రాసిన అభ్యర్థులు హైకోర్టు అయితే ఆశ్రయించారు. అయితే అప్పుడు గతంలో సింగిల్ బెంచ్ ను ఏదైతే దీనికి సంబంధించి ఆర్డర్ అంటే హైకోర్టు అంటే దీనికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని గతంలో సస్పెండ్ చేస్తూ కూడా మధ్యంతర ఉత్తర్వులు అయితే డివిజన్ బెంచ్ అయితే ప్రాసెస్ చేసింది. అయితే ఇప్పుడు మరొకసారి దీనికి సంబంధించి టీజీపీఎస్సీ అభ్యర్థులు కూడా ఇటు చీఫ్ కోర్టుని అప్పీల్ చేయడంతో కూడా ప్రస్తుతం దానిపై విచారణ కూడా ముగిసింది. అయితే ఈ రోజు తొలి తీర్పు అయితే వెల్లడించనుంది యమున. థ్యాంక్ యూ కుమార్.